వాట్సాప్ పీపుల్, వాట్స్ హ్యాపెనింగ్? గోవా సిరీస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకున్నా. ఇది గోవా సిరీస్ మధ్యలో ఇలా వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను మాత్రం ఏమనుకోకండి. అంటే ఆ ట్రిప్ అయిపోయింది అండ్ ఐఎమ్ అప్లోడింగ్ 1 by 1 అనమాట, నాకు ఎప్పుడు టైం దొరికినప్పుడు. అండ్ యా, అది ఇప్పుడు బేసిక్గా మీరు ఐ థింక్ మురుదేశ్వర్ వీడియో వరకు మీరు చూసుంటారు. నెక్స్ట్ ట్రిప్ కూడా ఒకటి రాబోతుంది, ఆ వీడియో కూడా వస్తుంది. బట్ ఈ మధ్యలో మనకి 15 రిలీజ్ అయింది కదా యాపిల్ నుంచి. సో ఇంకా అనుకుంటూ ఉన్నా అనమాట, నా 12 ఎలాగో పాడైపోయింది, సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు అప్గ్రేడ్ అని చెప్పి. సో అందుకోసం ఆప్ట్రానిక్స్ వెళ్ళి కొనేసుకున్నా. అండ్ లెట్స్ జస్ట్ అన్బాక్స్, ఓకే? అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే అనమాట 15 Pro Max బ్లూ టైటానియం. ఓకే, ప్రో తీసుకోవాలనుకున్నా కానీ ప్రో అవ్వలేదు. అంటే ప్రో కన్నా ప్రో మ్యాక్స్ తీసుకుందాం ఇంకా ఎట్లాగో అన్నట్టు అనుకున్నాం. అండ్ యాక్చువల్లీ బేసిక్గా చూస్తే కొంచెం అన్బాక్సింగ్ చేస్తే ఉన్నా, బట్ స్టిల్ ఫర్ ద వీడియో అనమాట. సో లెట్స్ సీ. ఓకే, ఐ నో అంటే ఇట్స్ ప్రాంక్ ఆఫ్ కోర్స్, కాకపోతే ఇది నా 12 నా హాలత్ ఇలా అయిపోయింది అనమాట ఈ ఫోన్ది కింద పడి. సో అండ్ ప్లస్ బ్యాటరీ కూడా అన్నట్టు ఆల్రెడీ 2 years 3 years అయితే అయిపోయింది తీసుకుని. సర్లే, దాని బదులు ఇంకా అప్గ్రేడ్ అవుదామని చూపిస్తాను, కొత్త ఫోన్ చూపిస్తాను. ఏంట్రా నేహాలు కొత్తది తీసుకొని పాతది చూపిస్తున్నావు అనుకుంటారేమో, ఇదే కొత్తది అనమాట. యాక్చువల్లీ కవర్ వేసాను, లెట్ మీ షో ఇట్ యూ. కవర్ తీసేసి చూపిస్తాను. సో యప్, ఇది. అండ్ ఇది 256 GB వేరియంటే. సో నేను ఇది ఆల్మోస్ట్ కొని ఒక 2.5 to 3 weeks అయిపోతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కొన్నాక అంటే కొనేటప్పుడు వెళ్తే జీవీకే దగ్గర వెళ్తే వాడు లేదు అనేసాడు. ఆ తర్వాత బంజారా హిల్స్ ఆప్ట్రానిక్స్కి వెళ్తే అక్కడ కూడా వాడు లేదు అనేసాడు. ఇన్ఆర్బిట్కి వెళ్తే లేదు అన్నాడు. ఆ శరత్ సిటీ మాల్కి వెళ్తే అక్కడ సార్ నా దగ్గర ఒక పీస్ ఉంది, ఇదే ఉంది అన్నాడు. సరేరా బాబు, ఏ కలర్ అంటే ఏంటో, నాకు ఫోన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి తీసేసుకున్నాం. దీని మీద ఇది నేను ఇంకొక టాంపర్డ్ గ్లాస్లో వేసుకున్నా అనమాట, అంటే కెమెరాకి ఏం కాకుండా అని. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఒక కేస్ కూడా వేసుకున్నా, ఎందుకంటే అది వేసుకోకపోతేనే ఇట్లా అయిపోతుంది. సో డోంట్ డూ దిస్ మిస్టేక్. అంటే అన్నీ నడుస్తున్నాయి ఇందులో, కాకపోతే ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎందుకు పగిలిపోయిన ఫోన్ అని చెప్పేసి ఇంకా అది మా మమ్మీ కూడా కొంచెం బాగా ఫోర్స్ చేశారనమాట తీసేసుకో అని. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఐ థాట్ వాజ్ ఐ కెన్ యూస్ దిస్ ఫర్ వ్లాగ్స్ ఆల్సో. నా దాంట్లో అందులో రేర్ కెమెరా పనిచేస్తుంది కానీ ఫ్రంట్ కెమెరా పనిచేయట్లా. సర్లే, అంటే ఫ్రంట్ కెమెరాతో పెద్దగా ఏం తీసేదే ఉండదు. సో వాట్ ఐ ఆల్సో థాట్ వాజ్, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ కెమెరాతో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అని చెప్పేసి బయట యూట్యూబ్లో వీడియోస్ చూసారు కదా. సో ఐ థాట్, వై డోంట్ ఐ మేక్ వీడియో వేర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ద కెమెరా. అండ్ కెమెరా అంటే నాట్ జస్ట్ ఫొటోస్ అండ్ ఆల్సో ఫ్యూ ఆఫ్ ద వీడియోస్ యాజ్ వెల్. అండ్ ఇన్ కాసేపట్లో నేను కొంచెం దీంతో కూడా నేను బ్లాగ్ చేస్తాను. అఫ్ కోర్స్ నేను గోప్రో కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు వీడియో తీసేది ఎవరు అంటే మన కలీం బ్రో. సో కలీం బ్రో దగ్గర సోనీ A7 III ఉంది, కెమెరా ఉంది. అండ్ ఐ థాట్, వై డోంట్ ఐ ఆల్సో మేక్ అ కంపారిజన్ బిట్వీన్ ఒక ఫోన్ కెమెరాతో అండ్ ఆల్సో ఒక మిర్రర్లెస్ కెమెరాతో, విచ్ ఇస్ అ వెరీ హై ఎండ్ కెమెరా. అండ్ సో మన బ్రో కూడా ఒక పెద్ద ఫోటోగ్రాఫరే, అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇప్పుడు తను కూడా వస్తారనమాట వ్లాగ్స్లో. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ మీరు నన్ను ముందు నుంచి ఫాలో అవుతూ ఉంటే, నా సెకండ్ వ్లాగ్ ఏదైతే ఉందో అందులో మన కలీంబ్రోనే అనమాట మాట్లాడింది ఫోటోగ్రఫీ గురించి. ఇది ఆ 15 Pro Max నుంచి రికార్డ్ చేస్తున్నా, సినిమాటిక్ మోడ్లోనే రికార్డ్ చేస్తున్నా అనమాట. సే హాయ్ బ్రో. hello everyone. మన కలీంబ్రో, congrats bro. సో ఫైనల్లీ एक अच्छा व्लॉगिंग कैमरा आ गया ब्रो अपने को. अच्छा, కొంచెం సినిమాటిక్ మోడ్లో కూడా కొంచెం ఎలా ఉందో చెప్పండి. దానికోసం నేను కావాలనే నేను సినిమాటిక్ మోడ్లోనే తీస్తున్నాను అనమాట. అండ్ యా, ఇప్పుడు ఎక్కడున్నామంటే బేసిక్గా మన ఐకియా దగ్గర ఉన్నాము. వీఆర్ అట్ ఐకియా. సో ఐకియా मतलब పార్కింగ్, C1 పార్కింగ్. యా, పార్కింగ్లోనే అనమాట, పార్కింగ్లోనే షూట్ చేద్దామని. ఎందుకంటే ఐ షో యూ వై. చూడండి ఇక్కడ
సాఫ్ట్ లైట్ ఉంది ఇవాళ చాలా హేజీగా కూడా ఉందన్నమాట క్లైమేట్. సో ఐ వాజ్ లైక్ వై డోంట్ వి డూ ఇట్. అండ్ ఇక్కడ మనకి మన కెమెరాలో హైలైట్స్ ఇంకా షాడోస్ అండ్ ఆల్సో మిడ్ టోన్స్ ఎలా వస్తున్నాయని కూడా మాకు తెలుస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఇదే అన్నట్టు అనుకున్నాం అనమాట. అండ్ ఆల్సో పెద్ద ఫస్సే ఉండదు ఇక్కడ. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా. కొంచెం ఇలా వెళ్ళి 1 సెకండ్ యా ఇక్కడ అనమాట వీఆర్ హియర్. సో కొంచెం మంచి ఫోటోషూట్ లొకేషన్ కూడా బాగుంటుంది కదా. సో అందుకోసం అన్నట్టు అనుకుని చేస్తున్నాం అనమాట. అండ్ చాలా క్లౌడీ ఉంది వాళ్ళ. సో దట్స్ ద హోల్ ఐడిया. एंड कलीम भाई, हाँ भाई, आप कौन से फोटोज निकालेंगे, कौन से फ्रेम में निकालेंगे? अच्छा। आप मुझे बोल दीजिए, मैं भी उसी का मैं रेप्लिकेट करूँगा. ओके, और ओके। हम व्यूअर्स को दिखाएंगे कि कैसा है डिफरेंस. ऑफ कोर्स वन थिंग गाइस, this doesn't mean iPhone is superior or mirrorless is inferior, nothing like that. I'm just curious to see how far that the technology has evolved and మన ఫోన్స్లో కూడా ఎంత బాగా వచ్చింది కెమెరాస్ అని చెప్పి చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర iPhone 12 ఉంది. నేను ఎప్పుడైనా అప్పుడు బయటకు వచ్చినప్పుడు నేను నా కెమెరా ఎవ్రీ టైం నేను కెమెరా తీసుకురాలేను. సో వెన్ ఎవర్ ఐ క్యాన్ ఐ ఓన్లీ టేక్ ఫ్రమ్ iPhone 12. Like most of the pictures from my other accounts, if you guys know me, they are shot from iPhone only. So I feel the iPhone is catching up to that, but there will be some limitations. Yes. But भाई इसमें log आ चुका है, log format आ चुका है. That is one main thing. నేను ఒకసారి వీలైతే లాగ్లో కూడా నేను వీడియో తీసి నేను మీకు చూపిస్తాను. దాన్ని కూడా నేను మెన్షన్ చేస్తాను వీడియోలో, ఇది లాగ్ తీసింది అండ్ విత్ లాగ్ రాత ఎలా ఉంది అండ్ ఆల్సో ఎడిట్ చేశాక ఎలా ఉంది అని కూడా నేను మీకు చూపిస్తాను. బ్రో ఇప్పుడు మీరు 28mm తీస్తున్నారా? ఇది 28 to 75mm ఇది. ఓకే. లీస్ట్ ఫోకల్ పాయింట్ 28mm తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు కంపారిజన్ చేసేవన్నీ 28mm తో 28mm ఓకే. సో మన ఐఫోన్లో 24mm ఉంది, 28 ఉంది, 35 ఉంది, ఆ తర్వాత ఐ థింక్ 48mm ఉంది అండ్ ఆల్సో 120mm దట్ ఈస్ 5x ఇది కూడా ఉంది బికాస్ ఇట్స్ ప్రో మ్యాక్స్. సో ఇప్పటికి ప్రస్తుతానికి నేను 28mmలోనే పెట్టి మనం ఒకవేళ ఉంటే మనం 50mm కూడా తీసుకోవచ్చు తర్వాత. ఓకే, కూల్. విల్ మెన్షన్. కూల్. సో నౌ విల్ స్టార్ట్ షూటింగ్. సో ఎంజాయ్ ద వ్లాగ్. రాలోనే పెట్టి తీస్తున్నాను అనమాట. సో అది చూసారు కదా, ఇది కొంచెం అవుట్ సైడ్ ఈ పార్కింగ్ వైపే అనమాట. కాకపోతే నేను బైక్ పెట్టిన దగ్గర అక్కడ ఇంకా కొంచెం డార్క్గా ఉంది. సో విల్ గో దేర్ అండ్ విల్ ఆల్సో చెక్. వాట్ యూ సే బ్రో? Sure, chalo, let's go. Because dark areas దగ్గరే you'll understand how good that camera is. So let us go and we'll check there also. You'll get very cinematic footage. Yes. So yeah, let's go there. ఫుల్ కొంచెం మనకి అంటే మనం ఆఫ్ కోర్స్ వ్లాగ్స్ అయితే ఆబ్వియస్లీ బాగా వస్తాయి. అది ఐఎమ్ షూర్ ఇప్పుడు ఈ సినిమాటిక్ మోడ్లోనే మీరు చూస్తూ ఉండుంటారు ఎట్లా వస్తుంది అని చెప్పేసి. బట్ ఈ దీంట్లో కూడా కొంచెం సినిమాటిక్ ఎంత బాగా తీయచ్చు అనేది మేబీ లాగ్ కూడా మేము ఇక్కడే చేద్దామా. లాగ్ కరే బ్రో ఇస్తే कर सकते हैं. లాగ్ ఫార్మాట్ చూస్తాను ఆఫ్ కోర్స్, కానీ 4K 60 నేను చేయలేను బికాస్ నాకు దానికి USB-Cతో ఒక SSD కావాలి. అది నేను పట్టుకురాలేదు ఇప్పుడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ us see. యా
చూసారు కదా పీపుల్, అది లాస్ట్లో మేము తీసింది అది లాగ్ ఫార్మాట్ అనమాట. చూసారు కదా అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా వచ్చిందో. అండ్ నేను ఇప్పుడు అంటే ఐ స్టిల్ అంటే ఇంటికి వెళ్ళి నేను ఎడిట్ చేయలేదు కదా, సో ఐ డోంట్ నో. ఎందుకంటే ఛాలెంజ్ ఏంటంటే లాగ్లో ఫస్ట్ లెసన్ లాగ్ అంటే ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫొటోస్లో మనకి ఒక ఫీచర్ ఉంటుంది, రెగ్యులర్ జేపీఈజీ అంటాం అనమాట. ఐఫోన్లో మనకి జేపెగ్ వస్తుంది, హెచ్ఐఎఫ్ ఫార్మాట్ అని వస్తుంది. హెచ్ఐఎఫ్ ఫార్మాట్ ఏంటంటే డేటా ఉంటుంది, కాకపోతే కొంచెం కంప్రెస్ చేసి ఉంటుంది అనమాట ఫర్ యువర్ ఎఫిషియన్సీ, డేటా ఎఫిషియన్సీ. రా ఏంటి అంటే ఫోటో తీస్తాం కదా, ఫోటో సెన్సర్కి ఎట్లా హిట్ అవుతుందో ఎగ్జాక్ట్ అదే కలర్స్తో దింపేస్తుంది. సో యూల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేర్ ఇట్ డజంట్ ప్రాసెస్ ఎనీథింగ్. అంటే మీకు జేపెగ్లో మీకు అంతా అరే కలర్స్ కొంచెం వివిడ్ వస్తున్నాయి, కొంచెం బాగా వస్తున్నాయి అనుకుంటాం కదా, అదేంటంటే కెమెరానే ఎడిట్ చేస్తుంది. అట్లా రాలో ఏంటంటే అట్లా ఏమి ఉండదు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. షాడోస్లో కూడా మీరు పెంచితే షాడోస్లో ఉండే ఏదైనా డీటెయిల్స్ ఉన్నా అది మీకు కనిపిస్తుంది. ఏదైనా ఫర్ సపోజ్ ఇప్పుడు మనం స్కై ఉంది, స్కైకి మనము తీస్తున్నాం అంటే ఒకవేళ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోండి, రా ఫొటోస్లో జనరల్గా మనం తగ్గించుకుంటే డీటెయిల్స్ వస్తుంది అనమాట. ఇది ప్రో కెమెరాస్లో వచ్చే ఫీచర్. మనకి ఐఫోన్ 13 నుంచి మనకి రా ఫార్మాట్లో తీసే ఫీచర్ కూడా వచ్చింది, బట్ ఇందులో కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉందన్నమాట. సో దట్ ఈస్ దేర్. అండ్ ఇది రా అనేది ఇప్పుడు మన ఫోటో గురించి చెప్పాక, అట్లాగే వీడియోలో కూడా సేమ్ ఇదన్నమాట. మనకి రెగ్యులర్ వీడియో ఉంటుంది, మళ్ళీ మనకి రా ఫార్మాట్ ఉంటుంది. రాలో మనకి అగైన్ లాగ్ ఫార్మాట్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మాట్. యాపిల్ ప్రోరెస్లో లాగ్ ఫార్మాట్ అనమాట. మనకి స్టాండర్డ్ ఉంటుంది, హెచ్డిఆర్ కూడా ఉంది. బట్ ఐ రియల్లీ వాంటెడ్ టు సీ ఆర్ ఐ వాజ్ వెరీ కీన్ అబౌట్ లాగ్ ఫార్మాట్. అండ్ దట్ ఈస్ వాట్ యూ జస్ట్ సీన్ అనమాట. లాగ్ అంటే ముందు చాలా డల్ ఉంటుంది, చాలా లైట్ ఉంటుంది, అరే ఏంద్రా ఎట్లా వస్తుంది అన్నట్టు అనుకుంటాం. కానీ మనం ప్రాపర్గా యాజ్ అ ఫోటోగ్రాఫర్ ఉండే, నేను యాజ్ అ వీడియోగ్రాఫర్ ఆర్ యాజ్ అ యూట్యూబర్ ఆల్సో, మనం పోస్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి అదంతా డీటెయిల్స్ అంతా వస్తుంది. అండ్ అది ఆల్సో డిపెండ్స్ అపాన్ మనం ఎంత బాగా ఎడిట్ చేసాము అని. ఐఎమ్ నాట్ అ ప్రో ఇన్ దట్, ఐఎమ్ అట్ అన్ ఇంటర్మీడియట్ లెవెల్ విత్ రిగార్డ్స్ టు కలర్స్. సో యా, అండ్ ఇదంతా నేను డావిన్సీలో ఎడిట్ చేస్తాను అనమాట. వీడియోస్ అనేది యూట్యూబ్ వీడియోస్ ఉండనియండి, లేకపోతే బీ రోల్స్ ఆర్ ఏదైనా నేను ఒకవేళ కెఫేకి షూట్ చేస్తున్నా అన్నా కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. సో దట్ ఈస్ వన్. అండ్ ఈ ఫొటోస్ కూడా మీరు చూసారు కదా, నేను ఇప్పుడు ఇంకొన్ని పోర్ట్రేట్స్ కూడా నేను యాడ్ చేస్తాను ఇందులో. పోర్ట్రేట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కొంచెం రెగ్యులర్ నేను బయట అలా తిరగడానికి, కొంచెం ఈవినింగ్ టైమ్స్ చిల్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ ఫొటోస్ కూడా నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నాను. వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ, నేను చెప్పాను కదా ప్రో మ్యాక్స్ తీసుకున్నాను ఒక రీజన్ ఉంది అని. అది ఏంటి అంటే మనకి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి రెగ్యులర్ ప్రోలో నాకు ఓన్లీ 3x వరకు జూమ్ ఉంది, బట్ వేరేస్ ఇందులో నాకు 5x జూమ్ ఉంది. యాజ్ అ వీడియో మేబీ నేను ఏదైనా వ్లాగ్లో బాగా అరే బాబు ఇది చూడండి కొంచెం మీకు డీటెయిల్గా చూపించాలి అంటే డెఫినెట్గా ఇట్ విల్ బీ యూస్. బట్ యాజ్ పర్ ఫొటోస్ ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసే ఫొటోస్కి నాకు అది చాలా యూజ్ అవుతుంది ఫర్ ఫొటోస్ అనమాట. ఎస్పెషలీ 120mm పోర్ట్రేట్స్ ఎలా వస్తాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ trust me guys, all of these photos are shot on the phone, and of course I have edited them, few on the phone and few on the Lightroom. అదంతా మీరు ఇప్పుడు చూస్తారు. చూసారు కదా ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయో, మైండ్ బ్లాస్ట్ అయిపోయింది కదా. అండ్ నాకు కొంచెం అలానే అయింది. అఫ్కోర్స్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ 12, అంటే 13, 14లో కూడా చాలా బాగా వస్తూ ఉంటాయి, బట్ ఐ నెవర్ గాట్ టు ట్రై ఇట్. ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని చూద్దాం అనుకున్నా కానీ ఐ నెవర్ గాట్ టు ఛాన్స్. బట్ మిర్రర్లెస్తో నుంచి మీరు దీనికి కంపారిజన్ అయితే ఫస్ట్లో చూసారు కదా, దట్ వాజ్ లైక్ నాకు మైండ్ బ్లోన్ అనిపించింది. సెకండ్, ఈ పోర్ట్రేట్స్ మాత్రం ఐ థింక్ మేబీ నేను నా సోనీ కెమెరా కూడా కొంచెం పక్కన పెట్టేసి ఫోన్తోనే తీస్తానేమో ఇంక ఇప్పటి నుంచి, ఐ డోంట్ నో. అండ్ సో దట్ ఈస్ వన్. బట్ yeah, I mean so far so good. I am very happy with the purchase. And ఇప్పుడు ఇది వ్లాగ్కి పనికొస్తుందా ఆర్ ఇస్ ఇట్ అ గుడ్ పర్చేజ్? నేను 1.5 lakhs పెట్టి నేను వ్లాగ్కి నేను ఈ కెమెరా తీసుకోవాలా అంటే డిపెండ్స్ అపాన్ వాట్ సార్ట్ ఆఫ్ వ్లాగ్ యూ డూ. మీరు మొత్తం ఇఫ్ యూఆర్ అ పర్ఫెక్షనిస్ట్ డెఫినెట్గా మీకు సోనీ ఉన్నా సరిపోదు, లేకపోతే ఆ క్యానన్ పెద్ద కెమెరాస్ ఉన్నా సరిపోదు. బట్ దెన్ అగైన్ వాట్ ఎవర్ ద డివైస్ యూ హ్యావ్, మీరు దాంతో మీరు వ్లాగింగ్ చేయొచ్చు, లేకపోతే ఫొటోస్ కూడా తీయచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ యూ కెన్ స్పెండ్ అండ్ వాట్ యూ కెన్ డూ విత్ వాట్ ఎవర్ ద కెమెరా యూ హ్యావ్.
and this is what I wanted to conclude. So yeah, and I'm sorry if this video was long, but I really want to get into details. నేను ఇంకా కూడా ప్రాపర్ డీటెయిల్స్లో వెళ్ళలేదు. I want to do a proper portrait shoot with a model. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే let me know. But yeah, so ఆ వీడియోస్ కూడా కొంచెం వస్తున్నాయి. నెక్స్ట్ 14 Pro Maxతో 15 Pro Max కంపారిజన్ ఎలా ఉంది అనేది కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను. దట్ విల్ ఆల్సో కమ్ వెరీ సూన్. ఇది ఏంటంటే జస్ట్ మీ ఇన్ఫర్మేషన్కి అనమాట, పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ బ్లాగింగ్. ఈ కెమెరాతో ఈజ్ ఇట్ గుడ్? ఆఫ్ కోర్స్ మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి, బట్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ అండ్ ఇంకొక ఫోటోగ్రాఫర్కి చెప్పేటట్టు వాట్ ఎవర్ దిస్ ఇస్ జస్ట్ మై ట్రయల్ అనమాట. సో యా, సీ యూ గైస్. అండ్ ఇంత దాకా వచ్చి ఇఫ్ యూర్ సీయింగ్ ద వీడియో, ప్లీజ్ మేక్ టు సబ్స్క్రైబ్, మేక్ షూర్ టు లీవ్ అ లైక్, అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, అండ్ ఐ విల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దోస్ queries. See you guys. Bye bye.